ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి దక్షిణాఫ్రికా ఫైనల్కు చేరింది. సెమీఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థి ఆఫ్ఘనిస్తాన్ను చిత్తుచిత్తుగా ఓడించింది. 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. టీ20 ప్రపంచ కప్ సిరీస్లో తొలిసారిగా ఫైనల్కు చేరడం చాలా ఆనందంగా ఉందన్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్. తాను కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఈ గెలుపు కేవలం తనొక్కడి వల్లే సాధ్యం కాలేదని, ఇదంతా జట్టు విజయమేనని చెప్పుకొచ్చాడు. తెలివైన బౌలింగ్ చేసి సరైన సమయాల్లో కీలక వికెట్లు పడగొట్టామన్నాడు. పిచ్ చాలా కఠినంగా ఉండటంతో బ్యాటింగ్ చేయడం సవాల్గా మారిందన్నాడు. దాంతో తమకు కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. అందుకే వెంటనే వికెట్లు తీయడం మమ్మల్ని సులువుగా విజయ తీరాలకు చేర్చిందని చెప్పాడు. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటామని, ఫైనల్ మ్యాచ్ కోసం భయపడటం లేదని చెప్పాడు మార్క్రమ్. పిచ్ సవాల్గా మారడంతో బ్యాటింగ్ ఆడటం కష్టంగా మారిందన్నాడు ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఖాన్. ఇది మాకు ప్రారంభం మాత్రమే అన్న రషీద్ ఎలాంటి జట్టునైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం, నమ్మకం కలిగాయని చెప్పాడు. మమ్మల్ని మేం మెరుగుపరుచుకునేందుకు ఈ టోర్నీ చక్కగా అవకాశాన్నిచ్చిందని చెప్పాడు. మా తప్పులను సరిదిద్దుకుంటామన్నాడు. మరింత హార్డ్ వర్క్ చేసి మున్ముందు సిరీస్లకు సిద్ధమవుతామని చెప్పాడు రషీద్ ఖాన్. వన్డే, టీ20 ప్రపంచ కప్ ఫార్మాట్లలో గత 32 ఏళ్లలో తొలిసారి దక్షిణాఫ్రికా ఫైనల్కు చేరింది. 1992 నుంచి ఇప్పటి వరకు 8 సార్లు దక్షిణాఫ్రికా సెమీఫైనల్ వరకు వెళ్లింది. కానీ ఫైనల్లో అడుగుపెట్టలేదు.